ఫేషియల్ యోగా. సో బాడీకి ఎలా యోగా ఇంపార్టెంటో ఆసనాలు, స్ట్రెచెస్, అలాగే ఫేషియల్ మసిల్స్ని ఎన్హాన్స్ చేయటం. ఫేస్ ఒక ఏజ్ అయిన తర్వాత షేప్ అవుట్ అవటం అంటే దవడల దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ రావటం, ఆర్ ముక్కు ఉబ్బినట్టు ఉండటం, షేప్ అవుట్ అవటం, రింకిల్స్ ఫామ్ అవటం, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఫేషియల్ యోగాలో ఫేషియల్ మసిల్స్ని, ఇక్కడ ఉన్న నరాల్ని, కండరాల్ని మూవ్ చేసి దాన్ని అంటే మన ఒరిజినల్ షేప్ కాపాడుకునేటట్టు, అలానే ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడైనా ఫామ్ అవుతే కూడా అది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ముందు ఇదివరకు చీక్స్, దవడల దగ్గర ఫ్యాట్, రింకిల్స్ కోసం, ఫేస్ గ్లో కోసం చూసాం కదా. ఈరోజు ముక్కు చుట్టూ వాపు ఆర్ ముక్కు షేప్ అవుట్ అవ్వకుండా, ముక్కు చుట్టూ రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ఎలా చేయాలో ఫేషియల్ యోగా ఈరోజు చూద్దాం. నమస్తే, నా పేరు హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఈ ఎపిసోడ్లో మీకోసం నోస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చూపిస్తాను. చాలా సింపుల్ అండి. జస్ట్ మీ ఫింగర్ టిప్స్ యూస్ చేసి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ముక్కు షేప్ అవుట్ అవుతుందా అంటే కొంతమందికి కొన్ని ట్యాబ్లెట్స్ మూలానే కానీ, డయాబెటిక్ పేషెంట్స్ మూలానే కానీ, లేదా సమ్మర్లో ఒక్కోసారి ఆ టెండెన్సీ, కొంత బాడీ టెండెన్సీ మూలన పొద్దున్నే ముక్కు ఉబ్బినట్టు కనపడుతుంది, లేదా బాడీలో వాటర్ ఇంటేక్ సరిగ్గా సరిపోకపోయినా, ఎక్కువైనా ఆర్ స్వెట్ ఎక్కువైనా, హ్యూమిడిటీ బయట ఎక్కువ ఉన్నా కూడా ముక్కు ఉబ్బినట్టు కనబడుతుంది. ఈ ముక్కు చుట్టూ ఇక్కడ రింకిల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ రెడ్యూస్ అయ్యి ముక్కు షేప్ ఎలా ఉందో అలాగే ఉండటానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేళ్ళు ఒక్కటి యూస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈ స్టార్టింగ్ అంటే 3 పాయింట్స్ లాగా డివైడ్ చేస్తే ముక్కు పక్కన ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర 1 క్లాక్ వైజ్, 2, 3, 4, 5, 6, 7, 8 రివర్స్. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు, బట్ మైల్డ్గా ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ స్కిన్ అంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఇవ్వటం వలన రింకిల్స్ వచ్చేసి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో బెటర్ ముందు చెప్పినట్టు ఏ ఫేషియల్ యోగా చేసినప్పుడు కూడా మాయిశ్చరైజర్ యూస్ చేయండి. నా మిడిల్ ఆఫ్ ద నోస్, ఈ మిడ్లో ఇక్కడ ఈ సైనస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. రివర్స్, సైనస్ ఉన్న వాళ్ళకి ఇది మంచి పాయింట్. ఇక్కడ ప్రెషర్ ఇవ్వటం వలన ఇది ట్రిగర్ అవుతున్నప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది. కొంతమందికి సైనస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అంతా కూడా పెయిన్ వస్తుంది. సో ఇది సర్క్యులేషన్ హెల్ప్ చేసి సైనస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ నోస్ దగ్గర ఎడ్జ్ 3 పాయింట్స్, ఫస్ట్ ఇక్కడ మిడ్లో, అలానే ఈ డౌన్ దగ్గర. సో 1, 2, చాలా స్లోగా, 3, 4, 5, 6, 7, 8 రివర్స్. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. ఒక్కసారి అలా ప్రెస్ చేసి జస్ట్ రిలాక్స్ చేయండి. ఇలాగ 3 పాయింట్స్లో మీరు రెండు వైపులా ఇలా ప్రెషర్ ఇచ్చి చేయటం వలన ఇక్కడెక్కడైనా ఎక్స్ట్రా ఫ్యాట్ ఫార్మేషన్ ఉన్నా, ఉబ్బినా, అలానే రింకిల్స్ ఫామ్ అవ్వకుండా బ్లడ్ పంపింగ్ జరిగి, రక్త ప్రసరణ జరిగి టైటనింగ్ అవుతుంది స్కిన్. అలానే ఇక్కడ రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే పించింగ్. ముందు కూడా చెప్పాను నేను, ఆక్యుప్రెషర్లో కూడా పించింగ్ అనేది చాలా సింపుల్ ఎక్సర్సైజ్, కానీ ఇది ఇమీడియట్గా అంటే మీరు ఎక్కడైనా పించ్ చేసి చూడండి, అక్కడ పింక్గా అయిపోతుంది. సో పించ్ చేయంగానే వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చాలా చిన్నగా పించ్ చేసుకుంటూ పైకి వెళ్దాం. సో మీ బటన్ వేలు అండ్ థంబ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ రెండు యూస్ చేసి చూపుడు వేలు చాలా స్లోగా 1, 2, 3, 4, 5, అలాగే 1, 2, 3, 4, 5. ఇంకోవైపు 1, 2, 3, 4, 5. అగైన్ 1, 2, 3, 4, 5. ఈ పించింగ్ అయిన తర్వాత ఇక్కడ పింక్గా అయిపోతుంది, ఆర్ కొంచెం స్లైట్గా, పెయిన్ పెద్దగా ఏముండదు, చాలా చిన్నగా పించ్ చేస్తాం కాబట్టి. వెంటనే ఇది నార్మలైజ్ చేయటానికి ఈ ఇండెక్స్ ఫింగర్ని చూపుడు వేలుతో కింద నుంచి పైనుంచి మసాజ్ లాగా చేస్తాం. వేలు పైకి, కింద వేలు కిందకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అలాగే నెక్స్ట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సింపుల్ ఎక్సర్సైజ్. సో మీరు ఒకటేసారి
రెండు వైపులా చేసుకున్నా పర్లేదు, లేదా వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మాయిశ్చరైజర్ పెట్టుకుని స్లైట్గా మసాజ్ ఇచ్చేటప్పుడు ఫ్రీ మూమెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ మూమెంట్ వస్తుంది. అంటే వేళ్ళు తొందరగా ఈజీగా కదులుతాయి. అలాగే బ్లడ్ పంపింగ్ మాయిశ్చరైజర్ కానీ లేదా బాదాం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటి ఏ ఆయిల్ అన్నా తీసుకొని చేయొచ్చు. సో ముక్కు దగ్గర ఈ స్లైట్గా ప్రెస్ చేయటం వలన ఇక్కడ రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మీరు నవ్వితే కూడా ఇలా నవ్వంగానే కొంతమందికి ఇక్కడ ఇలాగా రింకిల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి, రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ స్మైల్ రింకిల్ రాకుండా ఈ ముక్కు చుట్టూ ఇక్కడ స్కిన్ టైటనింగ్ అవటానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇలాగ తీసుకుని చాలా స్లోగా 1 2 3 4 5 అగైన్ 1 2 3 4 5 నా పించ్ అవ్వంగానే మళ్ళీ వెంటనే మసాజ్ చేసేసి నార్మలైజ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా చేసుకోవటం మూలన స్కిన్ టైటనింగ్ అవుతుంది, ముక్కు ఉబ్బరంగా ఉన్న ప్రాపర్ షేప్ వస్తాకి హెల్ప్ అవుతుంది. అండ్ యంగ్గా ఉన్న పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలకైతే ఇక్కడ అప్పుడే బోన్ ఫార్మేషన్స్, ఇక్కడ మజిల్ ఫార్మేషన్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం అంటే ఉన్నది మారిపోతుందా కాదు, బట్ కొంచెం కరెక్షన్ ఈజీగా అవుతుంది. ఏజ్డ్ వాళ్ళకన్నా యంగ్స్టర్స్లో కొంచెం బాగా అవుతుంది. సో ఈ సింపుల్ టెక్నిక్ మూలన మీ ముక్కు చుట్టూ రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ముక్కు షేప్ అలాగే రీటైన్ అవ్వటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. దీనికి ఫుడ్తో వెయిటెడ్తో సంబంధం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫేషియల్ మాస్క్స్ పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకుని చేసుకుని పడుకోవటం మూలాన అంటే మనకు తెలిసిందే కదా, పడుకునే ముందు సెల్స్ ఏవైతే ఉన్నాయో రిపేర్ అవుతాయి. అందుకనే పడుకునే ముందు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోండి అంటారు. మనం మాయిశ్చరైజర్ రాసినా రాయకపోయినా స్కిన్ ఏదైతే ఉందో దాని సెల్స్ రిపేర్ అవుతాయి. ఎన్నో సెల్స్ చచ్చిపోయి కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి. అలానే డెడ్ స్కిన్ అంతా పోయి ఫ్రెష్ స్కిన్ వస్తుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఎవ్రీడే పడుకునేటప్పుడు మనకు జరిగే ప్రాసెస్ ఇది. కానీ మనం ఈ ఎక్సర్సైజెస్, ఫేషియల్ ఎక్సర్సైజ్ మూలన మన నుంచి మనం ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వటం మూలన స్కిన్ ఇంకొంచెం యంగ్గా కనబడటానికి హెల్ప్ అవుతుంది. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం మూలన మన ఏజ్ ఏదైతే ఉందో తొందరగా రింకిల్స్ ఫామ్ అవ్వకుండా యంగ్గా కనబడటానికి హెల్ప్ అవుతుంది. సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ పడుకునే ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ బెటర్ ఏంటంటే పడుకునే ముందు చేసి విత్ మాయిశ్చరైజర్ చేయటం వలన మీకు బ్లడ్ పంపింగ్ అది బాగా జరుగుతుంది. గ్లో వస్తుంది ఫేస్. ఏ ఫేషియల్ యోగా అయినా, ముక్కు నోస్ ఒకటే కాదు, చీక్స్ ఎక్సర్సైజ్ అయినా ఏదైనా కూడా డే మొత్తంలో కన్నా నైట్ పడుకునే ముందు చేస్తే చాలా బాగా నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు స్కిన్ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఏ ఎక్సర్సైజ్ కూడా ఈ ఫేషియల్ యోగాలు కానీ ఏదైనా సరే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే రోజు రెగ్యులర్గా చెయ్యాలి. ఒక రోజు 2 రోజులు చేసి రిజల్ట్ వస్తుంది అనుకోవద్దు. రోజు మీకు బ్రషింగ్, బాతింగ్ ఎట్లాగా రోజువారీ ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేస్తాం వలన ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో 1 వీక్ ఈ ఎక్సర్సైజ్ అయితే 1 వీక్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీ స్కిన్ టైటన్ అవుతున్నట్టు, రింకిల్స్ ఫామ్ అవ్వకుండా కొంచెం టైటనింగ్ అవుతున్నట్టు, బ్లడ్ పంపింగ్ జరిగి ఫేస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ సింపుల్ టెక్నిక్ ఫేషియల్ యోగా మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. అన్ని వయసుల వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఐ హోప్ మీరు ఇది చేసుకుంటారని. ఇలాంటి ఎన్నో టిప్స్ కూడా మళ్ళీ మనం ఫేషియల్ యోగా ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో టిప్స్ అలాగే ఆసనాల కోసం, ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.